ఈరోజు పాల్నార్ మండల కేంద్రంలో తెలంగాణ మదాసి కుర్వ రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ సత్యన్న గారి అధ్యక్షతలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్నార్ సిరన్న ఇంటి ఆవరణలో నిర్వహించిన ఈ రాష్ట్ర కమిటీ సమావేశానికి ఇచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ సత్యన్న గారికి మరియు రాష్ట్ర మదాసి కుర్వ వ్యవస్థాపక అధ్యక్షులు దుర్గపల్లి రంగన్న గారికి మరియు రాష్ట్ర నాయకులు సీనియర్ పెద్ద మల్లన్న గారికి మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్నార్ సీనన్న గారికి మరియు రాష్ట్ర కోశాధికారి పసుపుల అశోకన్న గారికి మరి గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ సార్ గారికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరిక్ సీనన్న గారికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శారద లోకేష్ అన్న గారికి మరియు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నరసింహన్న గారికి మరియు ఇక్కడ నాతో పాటు వచ్చిన మదాసి కుర్వ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశం ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే మదాసి కుర్వ 2008లో స్థాపించబడినప్పటి నుండి కుల సర్టిఫికేట్ల సాధన కోసం ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమంలో ఎంతోమంది నాయకులు తన అనుభవాలని రంగడిస్తూ కుల సర్టిఫికేట్ల సాధన కోసం ఎంతో ఉద్యమాలు చేసిండ్రు, ఎన్నో ధర్నాలు నిరసనలు వ్యక్తం చేసిండ్రు, పోరాటం చేసిండ్రు. వారిని ఆదర్శంగా తీసుకొని కమిటీని 2008 నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ కమిటీని ఎన్నుకుంటూ ఎవరికి తోచిన సాయంలో వాళ్ళు సంఘాన్ని కుల సర్టిఫికేట్ల సాధన కోసం అభివృద్ధిలో భాగంగా ముందరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సంఘం 586 సంఘం రిన్యువల్ కాలేదు, ఆన్లైన్లో లేదు అనే ముసుగులో సంఘాన్ని కనుమరుగు చేసినారు. అప్పుడు రాష్ట్ర కమిటీ వ్యవసాయ అధ్యక్షుడు రంగన్న గారి ఆధ్వర్యంలో మమ్మల్ని నియమించిన 2 సంవత్సరాల క్రితం. దానికి అధ్యక్షుడిగా సత్యన్న, ప్రధాన కార్యదర్శి నేను, బంగారి పర్వతాలను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా సీనన్న, ఉపాధ్యక్షుడు ఇట్లా కొంతమందితో కమిటీని జడ్చెల్ల మండల కేంద్రంలో ఎన్నుకోవడం జరిగింది. మేము కమిటీలో ఎన్నుకోబడ్డప్పటి నుంచి మమ్మల్ని పదే దెప్పిపోడినారు, మీరు ఏం చేస్తారో ఏదని. కొంచెం మంది నిన్న కమిటీ రిన్యువల్ చేయాలి, ఎగ్జిక్యూటివ్ బాడీని మళ్ళీ మార్చాలి, పని చేసేటోళ్ళు అందరం చేస్తలేం యాక్టివ్గా, కొంతమంది యాక్టివ్ చేసేటోళ్ళు కావాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మెసేజ్ పెట్టినాం, కులస్తులు రావాలి, ఎందుకు 2008 నుంచి చేసిన కుల నాయకులు రావాలి, మీ సూచనలు ఇవ్వాలి, ఇంకోటి కొత్తగా ఏ విధంగా పాత్ర పోషించాలని తెలియజేయాలని కోరుకున్నాం. కానీ దాని కింద పెట్టిన మెసేజ్లో ఒక కుల నాయకుడు ఏం పెట్టినాడంటే, మీరు ఎలక్షన్లో ముందరనే వస్తుండ్రు, మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఉద్ధరించిండ్రు, ఏం చేసిండ్రు, ఎవరు చెప్పాలి, మీరు తెలియజేయాలని ఒక క్వశ్చన్ ఇచ్చిండ్రు. దాంట్లో భాగంగానే చెప్పకూడదు అనుకున్నాం, కానీ దాంట్లో భాగంగానే మేము ఏం చేసినాం ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో అని తెలియజేయాలి, కులస్తులకు తెలియాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మేము రాష్ట్ర కమిటీలో ఎన్నుకోబడినాం, మేము ఎన్నుకోబడ్డ రోజు మీరు ఏం చేస్తారు అని మమ్మల్ని పదే మాటలతో తిప్పుపరిచిండ్రు. అయినా మేము కూడా ఎక్కడ మనశ్శాంతికి లోపడకుండా మనోధైర్యంతో ముందరికి ఈ కార్యక్రమం చేపట్టినాం. దాంట్లో భాగంగానే ఈరోజు దానికి సంబంధించిన విషయం దయచేసి ఒకసారి ఫోన్ అందరూ స్విచ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే మాట్లాడే సబ్జెక్టు జనాల్లోకి వెళ్ళదు, ఫోన్లో మనం మాట్లాడే దయచేసి. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ 2 సంవత్సరాల కాలంలో కులస్తులకు ఏం చేసినాము, మమ్మల్ని క్వశ్చన్ చేసే కుల నాయకులకు ఏం చేసినాం, సంఘం కులస్తుల కోసం సర్టిఫికేట్ సాధన కోసం ఏం చేసిందని తెలియజేయాలని కోరుకుంటున్నాను. దాన్ని తెలియజేస్తున్నా. ఏమైనా తప్పు ఉంటే క్షమించగలరు, మన్నించగలరు. దాంట్లో భాగంగానే మేము రాష్ట్ర కమిటీని ఎన్నుకోబడ్డ రోజు సంఘం రిన్యువల్ లేదు, రిన్యువల్ కాదు, చచ్చిపోయిన సంఘంలో వీళ్ళు కమిటీ సభ్యులైనని తెప్పిపడుచుండ్రు. మేము బాధ్యత మమ్మల్ని ఎన్నుకోబడ్డ తర్వాత జడ్చెల్ల మీటింగ్లో ఎన్నుకున్న తర్వాత మేము సంఘం రిన్యువల్ చేసిన ఫైల్ ఇది. దీనికి కావాల్సిన అందరు సభ్యులు రిన్యువల్ కోసం వచ్చి సంతకాలు పెట్టిండ్రు. దానికి సంబంధించిన ఫైల్ ఇది ఒక భాగం. ఇదొకటి, ఇది రిన్యువల్ చేసినామని మీకు అందరికి కులస్తులకు కుల సంఘ నాయకులకు అందరికి తెలియజేస్తున్నాం. తర్వాత మేము కమిటీ
మేము కమిటీ బాధ్యత చేపట్టిన తర్వాత సంఘం ఒకటే రెన్యువల్ కాదు, మా బాధ్యతగా ఏం చేసినామంటే మేము మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉంటే 14 మంది ఎమ్మెల్యేలకు సార్ మీరు ఆర్టీఓ లెవెల్ నుంచి ఎంఆర్ఓ లెవెల్ బదిలీ చేయాలి, మా కుల సర్టిఫికేట్ సాధనలో భాగంగా మాకు మీరు హెల్ప్ చేయాలి, మీరు సహకారం చేస్తేనే మేము సాధించుకుంటామని తెలియజేసినాం. దాంట్లో భాగంగానే 8 మంది ఎమ్మెల్యేలు మనకు ఆర్టీఓ లెవెల్కి వెళ్ళి ఎంఆర్ఓకి ఇవ్వాలని రికమెండేషన్ లెటర్లు అందరు ఇచ్చిండ్రు. దానికి సంబంధించిన ఫైల్ కావాలంటే ఈ ఫైల్ మా అందరూ ఉంది, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తాం. ఈ ఫైల్ చేసి పెట్టినాం. ఈ ఫైల్ని కూడా మేము వాళ్ళందరూ తీసుకునే కాకుండా సీఎం గారికి అందజేసినాం, తర్వాత సెక్రటరీ ఆఫీసర్కి అందజేసినాం. దీనికి సంబంధించిన ఫైల్ నడుస్తుంది, దాంట్లో కూడా మేము ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం. ఈ ఫైల్ అక్కడ ఉంది ఆఫీసులో. తర్వాత మేము అక్కడ సెక్రటరీలో సీఎంకి అందజేయాలనే డౌట్ రావచ్చు. దీంట్లో భాగంగానే ఇది రిసీవ్డ్ కాపీ, అంటే మేము 8 మంది ఎమ్మెల్యేలు ఇస్తే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన కాపీలు అక్కడ సబ్మిట్ చేసినామని సెక్రటరీలో చీఫ్ సెక్రటరీ దగ్గర తెచ్చిన రిసీవ్డ్ కాపీ ఇది. దీనికి కావాలని కూడా మేము అందరికి చూపించినాం, గ్రూప్లో పెట్టినాం. ఇది ఒక పని. తర్వాత మనకు సర్టిఫికెట్లు రావాలంటే మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తేనే అవుతుందనే ఉద్దేశంతో సార్ మీ వద్ద అపాయింట్ కావాలని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చినాం. తర్వాత సెక్రటరియట్ ఆఫీసులో ఈ ఫైల్ ఇచ్చినాం. దీనికోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత మనకు ఎస్సీ వర్గీకరణ కోసం ఒక కమిటీ వేసారు. ఆ కమిటీకి 10 సార్లు కలిసినాం. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమేమి కావాలో వాళ్ళు ఏమేమి అడిగిందో దానికి సంబంధించిన ఫైల్ కూడా ఇచ్చినాం. అది కూడా ఈ ఫైల్ మా దగ్గర ఉంది. తర్వాత మనం 2008 నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడు అయినా సరే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు, కానీ ఎంఆర్ఓ లెవెల్ చేయాలన్నా ఆర్టీఓ లెవెల్ చేయాలని కూడా ఎక్కడ చెప్పిండ్రు, కానీ దానికి సంబంధించిన ఫైల్ ఎక్కడ ఇవ్వలేకపోయిండ్రు. మేము అప్లై చేస్తే ఎంఆర్ఓకి అప్లై చేస్తున్నారు, మీరు అప్లై చేయాల్సింది ఆర్టీఓకి లెవెల్ కదా, మరి మీరు ఆర్టీఓ లెవెల్ ఎంఆర్ఓ ఫైల్ పెట్టి అప్లై చేస్తే ఎంఆర్ఓ చేయడానికి రాదు కదా, అందుకు మీకు రిటర్న్గా ఏం రాసిస్తారంటే ఆర్టీఓ లెవెల్ కోసం మరియు అదనపు కలెక్టర్ కోసం ఒక ఫైల్ తయారు చేయించడం. ఈ ఫైల్ మీద అప్లై చేస్తే సర్టిఫికేట్ కూడా వస్తున్నాయి. కావున ఈ ఫైల్ తీసుకొని అందరూ అప్లై చేయాలి. ఈ ఫైల్తో ఈ రకంగా ఎట్లా అప్లై చేసిందంటే మనకు మొన్న వికారాబాద్ జిల్లాలో నర్సింహులు అన్నగారు అప్లై చేసుకున్నారు. తాలూకా వికారాబాద్లో కమిటీ చేసినాము, ఆఫీస్ ఓపెన్ చేసినాం. అప్పుడు కూడా ఏం చేశారంటే మీరు ఏం చేశారని చెప్పారు. వికారాబాద్లో ఈ రోజు వరకు కూడా ప్రతి మండలంలో సర్టిఫికెట్లు వస్తున్నాయి. దానికి ఆదర్శంగా నర్సింహులు అన్న ఆ రోజు నుంచి ఇప్పుడు ఈయన మాటల్లో కూడా క్లియర్గా చెప్తాడు. మేము చేసిన దానికి మీ 2 సంవత్సరాల కాలంలో ఇంత చేసినాం, ఇది పని కాదంటారా, మేము ఇంత తిప్పలు పడుతుంటే మీరు ఏం చేసిండ్రు అని పని చేసిన దెప్పి పడుతున్నారు. ముందర చేసేటానికి సహకరిస్తలేరు. మళ్ళా చేసేటానికి ఇంకొక కలపండి, పని చేసిన వాళ్ళు కలపండి, మీరు బాగా చేస్తారని. కాకపోతే పని చేసిన వాళ్ళు ఎక్కడైతే నర్వస్ చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళు పని చేయకుండా అయితే మీ పబ్బం గడుపుకోవాలని కులం పేరు చెప్పి సర్టిఫికెట్లు వస్తాయి మీ సాయిస్ అని మోసం చేసి ఎక్కడో ఒకరిని చేసిన వాళ్ళని నిందం మోపి పని చేయకుండా చేస్తున్నారు. కులస్తులారా, కుల నాయకులారా, ఇది కరెక్ట్ కాదు. మీరు చేస్తే నీ వంతు సాయంగా కుల సర్టిఫికెట్ల సాధన కోసం పనిచేయి, లేకుంటే నీకు తోచింది చేయి, లేకుంటే చల్లగా ఉండవు. కానీ చేసేటోళ్ళని మనసు బాధ పెట్టి ఏదో విధంగా తప్పుదో పట్టించి మీరు పబ్బం కప్పుకోవాలంటే అది మంచిది కాదని చెప్తున్నా. ఈ రోజు వరకు 2008 నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు చేసిండ్రు, వాళ్ళని ఎక్కడ కూడా తిరస్కరిస్తలేము. వాళ్ళకి తోచింది వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చేస్తారు. ఇంకా ఇంతటితోనే ఆగిపోదు. రేపు కూడా కొత్త రావాలి, వీళ్ళు సూచనలు ఇవ్వాలి, వాళ్ళు చేయాలి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది వచ్చిండ్రు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. మన సంఘంలో కూడా ఎంతో మంది నాయకులు పుట్టాలే, సాధించాలి. కానీ నేనే చేయాలి, నేనే వచ్చినా నేనే చేస్తా అనుకునడం, గొప్పలు చెప్పుకోవడం తప్పని నేను అంటున్నాను. విమర్శించేది చేతలని పని, నీకు తోస్తే సాయం చేయి, సలహాలు కానీ చేసేటోళ్ళకు ఇబ్బంది పెట్టకూడదు అని ముఖ్యంగా తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశం కూడా ఎందుకు ఏర్పడుతున్నామంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఈ కమిటీ ఎన్నుకోవాలని ఒకటి అనుకున్నాం. తర్వాత ఈ రోజు వరకు మన కొల్లాపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి వారు మేము 6 నెలల నుంచి శారద లోకేష్ అన్న, గండు నరసింహన్ అన్న ఎంతో తిప్పలు పడ్డారు. మనకు సీఎం వద్ద టైం కావాలని పదే మేము ప్రయత్నం చేసినాం. వాళ్ళ ఇంటికి పోయినాం, ఆఫీస్కి పోయినాం. దాంట్లో భాగంగానే మొన్న కొల్లాపూర్లో మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్పిండ్రు. దాంట్లో భాగంగానే మీకు అపాయింట్ అవసరం లేదు, కొల్లాపూర్లో మీటింగ్ పెడుతున్నాను.
ఆ చర్చ వేదిక మీద చర్చలో మీ మదాష్కుల గురించి నేను మాట్లాడించే బాధ్యత నాది. నేను ఖచ్చితంగా మీ వద్ద మాట్లాడిస్తా, మీరు మా వద్దకు ఎవరు రావాల్సిన అవసరం లేదని చెప్పిండు. ఆ మాటలు కూడా చాలా లోకేష్ అన్న మాటలు విందాం మనం. ఈ విధంగా మేము ఎట్లా మాకు రోజునట్లు అట్లా మేము ప్రయత్నం చేస్తున్నాం, చేస్తలేమని చెప్తలేము. కాకపోతే మేము వీడు పోయినామని చెప్తే దాని కింద విమర్శిస్తున్నారు. విమర్శ కరెక్ట్ కాదు, చేసేదానికి ఏమన్నా మద్దతు ఇవ్వండి, లేకపోతే లేదు. ఇంకోటి దాంట్లో భాగంగానే మొన్నటికుంటా కొల్లాపూర్లో బట్టి విక్రమార్క గారు వచ్చిన ఉప ముఖ్యమంత్రి, వారు కూడా జూపాలి సార్ గారు వారు కూడా చెప్పిండు. అప్పుడు ఏం చెప్పిండంటే కంపల్సరీ చెప్పినాము, మన ముందరే చెప్పిన అన్నల ముందరే చెప్పిండు జూపాలి కృష్ణారావు సార్ మంత్రి గారు. అప్పుడు బట్టి విక్రమార్క కూడా కంపల్సరీ చేద్దాము, ఎస్సీ వర్గీకరణలో మేము పెట్టినాము, కంపల్సరీ వస్తుంది, కొంచెం టైం పట్టాలని అని చెప్పిండు. దాంట్లో భాగంగానే మన కాన్స్టిట్యూన్సీలో మన ఎమ్మెల్యేలు మన మదాష్కుడు అంటే నమ్ముతలేరు. కావున మనం ఏం చేయాలంటే మన కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే దగ్గరకు పదే మనం పోయి సార్ మేము మదాష్కుడు అని తెలియజేయాలి. మనది మనం చెప్పుకోకుండా మేము ఉన్నామంటే ఎక్కడ కూడా మనకు మనగడ లేదు. కావున దయచేసి ఈరోజు ఈ కమిటీ చర్చ వేదిక కూడా ఏంటంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేని మనం కంపల్సరీ మీట్ కావాలి. మనకు తెలిసి మనం కావాల్సినది ఏ విధంగా మనకు సార్ మీరు సహకరిస్తాం, మీకు మేము సహకరిస్తామని తెలియజేస్తూ మనకు కావాల్సిన దాన్ని కొట్లాడే దిశగా ఈ రోజు నుంచి ఇప్పుడు ఎన్నుకోబడే కమిటీ, ఈ రోజు కమిటీ ఎన్నుకోవాలనుకున్నాం. కాకపోతే అందరు రావడం వలన ఇంకొక రోజు పోస్ట్పోన్ చేస్తాం, డేట్ చెప్తాం. ఆ డేట్ రోజు కులాస్తులకు 4 రోజుల నుంచి మెసేజ్ పెడుతున్నాం, పదే తెలియజేస్తున్నాం. మీటింగ్లకు రాదు, ఎక్కడ రాదని. కాకపోతే సర్టిఫికెట్ రావాలి మీటింగ్ అంటాడు. ఎట్లా వస్తుంది? నువ్వు మీటింగ్లకు వస్తేనే తెలుస్తుంది, నువ్వు ఎవరికైనా ఎట్లా వస్తుంది? నువ్వు మీటింగ్లకు వస్తేనే తెలుస్తుంది, నువ్వు ఎవరికైనా చెప్పగలుగుతావు. అదే మీకు ఇష్టం లేకుంటే అది వేరు, కానీ ఇష్టం ఉండి అంటే ఎక్కడైనా మనం ఎవరైనా ఖండిస్తే దానికి సమాధానం ఇవ్వగల సబ్జెక్ట్ మన వద్ద ఉంటే ఎవరైనా మనల్ని గుర్తిస్తారు, అది చేస్తారు. కావున మీటింగ్లో కులాసులకు పదే తెలియజేస్తున్నాను, నాకెందుకు ఎవరో చేస్తారు ఎవరని. సరే మీకు ఇష్టం లేకుంటే అది వేరు, కానీ ఇష్టం ఉండి అడుగుతుంది కానీ బయటికి వెళ్తలేదు. అట్లా కాకుండా మీటింగ్ ఉందంటే పార్టీ మీటింగ్లు అంటే పదే పోతున్నాం, కానీ కులం మీటింగ్లు అంటే ఎక్కడ వస్తున్నాం. దావతులు అంటే ఎన్ని పనులు నీటి పెట్టుకొని పోతున్నాం, కానీ మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది, మనకు బాగుంటుంది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు, అయినా ఇంకా ఎవరు కూడా బయటకు వెళ్తలేదు. కావున దయచేసి కులాసులంతా చైతన్యం కావాలి. రాబోయే కొంతమంది అంటున్నారు ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు వీళ్ళు ఏదో మీటింగ్ పెట్టినని. ఎలక్షన్ల కోసం వీళ్ళు ఎమ్మెల్యే నిలబడే లేదు, మంత్రి నిలబడే లేదు, సీఎం నిలబడే లేదు. ఎలక్షన్లో మేము పబ్బం కట్టుకుంటే మా మనశాఖ్యం మేము బాధ్యత తీసుకున్నాం, దానికోసం పని చేస్తాం, దానికోసం తాపత్రపడతాం. అంతే తప్ప ఎవరొద్దో పైసలు తీసుకొని సర్టిఫికేట్ ఇప్పిస్తాను, ఎవరొద్దో పైసలు తీసుకుని లేదు, మేము పోస్ట్ ఇప్పిస్తాను పైసలు తీసుకుని లేదు. ఆ విధంగా చేయం, మాకు అలాంటి ఆలోచన లేదు. మేము పని ఇక్కడ ఉన్న వాళ్ళందరం స్వచ్ఛందంగా ఎప్పుడు మీటింగ్ ఉంటే ఒకసారి చెప్పుకొని వచ్చేటోళ్ళే ఉన్నాం. అందరూ కూడా మాకు తోడ్పాటు అందించాలి. ఈ విధంగా మీరు ఏడిపించినా మేము కూడా రానికే కారకాణిగా ఉన్నాం, ఎవరు ఇచ్చినా పోటీగా రెడీ ఉన్నాం. ఆ విధంగా అందరం కులస్తులు ఐక్యం కావాలి, ఐక్యం అయితేనే కుల సర్టిఫికేట్ సాధిస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.